అమ్మా భాగ్య, చెప్పండి నాన్న. మీ తమ్ముడు ఇంకా లేవలేదమ్మా? ఇంకా లేదు నాన్న. నువ్వన్నా చెప్పమ్మా. వాడితో చదువుకున్న వాళ్ళందరూ మంచిగా ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తుంటే వీడు మాత్రం రోడ్ల మీద జులాయిగా తిరుగుతున్నాడు. అలాగని వీడు ముద్దు కూడా కాదు, కాలేజ్ టాపరు. నాన్న చదువు ఒకటి ఉంటే సరిపోద్దా, అదృష్టం కూడా ఉండాలి. వాడు ట్రై చేస్తున్నాడు నాన్న. వాడిని ఇలా వెనకేసుకొచ్చే చెడగొడుతున్నావు. ఇంతకుముందు మీ అమ్మ కూడా ఇలా వెనకేసుకొచ్చేది. ఇప్పుడు మీ అమ్మ లేదంటే నువ్వు బయలుదేరావు. వాడి సంగతి వదిలేయండి నాన్న. ఇప్పుడు మీరే ఎక్కడికి వెళ్తున్నారు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నానమ్మా. అదే ఎక్కడికి నాన్న? నీకు సర్ప్రైజ్ తల్లి, వచ్చిన తర్వాత చెప్తానమ్మా. ఒరే రామ్, లెగరా, ఇప్పటికే చాలా టైం అయింది. అప్పుడే తెల్లారిపోయిందా? ఉండక్క, ఇంకొంచెంసేపు పడుకుంటాను. నాన్న పిలుస్తున్నాడు రా నిన్ను. నాన్న పిలుస్తున్నాడా? ఊరికే అన్నం లేరా, నాన్న బయటికి వెళ్ళారు. నువ్వు ముందు లేచి స్నానం చేయి, టిఫిన్ చేద్దు గాని. ఏంటక్క నువ్వు? నాన్నంటే ఎందుకురా నీకు అంత భయం? ఓ మేడం, భయం కాదు, గౌరవం అంటారు దాన్ని. చాలు చాలులే, కవర్ చేసింది. ముందు వెళ్ళి స్నానం చెయ్యి. తమ్ముడు, మనం బయటకు వెళ్దాం రా. మనం కాదు, ముందు నేను బయటకు వెళ్ళిపోవాలి. నాన్న రాకముందే. నాన్న వస్తున్నా బుర్ర తినేస్తాడు. తమ్ముడు, నాన్న వచ్చాడు రా. నాన్న వచ్చేసాడా? నీ పని చెప్తానుండు. నిన్ను అవును, ఏంటక్క కొత్తగా బయటకు వెళ్దామని అడిగావు? ఏమోరా తమ్ముడు, నీతో బయటకు వెళ్ళాలి, నీతో ఉండాలనిపిస్తుంది. ఏంటక్క ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు? నాతో ఏమైనా పని ఉందా? నిజం రా, నేను సీరియస్ గా చెప్తున్నాను. నాకెందుకో డౌట్ గా ఉంది. నీకు ఇప్పుడు అర్థం కాదురా, నా పెళ్ళై వెళ్ళిపోతాం కదా, అప్పుడు తెలుస్తుంది నా వాల్యూ ఏంటన్నది. నేను కూడా దానికోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావని. ఏంటక్క బాధపడుతున్నావా? నేను సరదాగా అన్నాను. ముందు ఆ క్లాస్ టిఫిన్ పెట్టక్క. నువ్వే వెళ్ళి పెట్టుకో. అదేంటక్క, నువ్వు పెట్టుకుని ఎప్పుడైనా తిన్నానా? ఫీల్ అయింది చాలు కానీ ముందు టిఫిన్ పెట్టక్క. ఒరే తమ్ముడు, నాన్న నీ కోసం చాలా బాధపడుతున్నాడు రా. ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదరా. నేను ట్రై చేస్తున్నా అక్క, నువ్వే చూస్తున్నావు కదా. అవును, ఇంతకీ నాన్న ఎక్కడికి వెళ్ళాడక్క? ఏమోరా, నాకు తెలీదు. నాకేదో సర్ప్రైజ్ ఉందా అన్నారు. సర్ప్రైజా? ఏంటక్క అది? ఏమోరా, నాకు కూడా తెలీదు. సర్లే, నేను బయటకు వెళ్తాను, నువ్వు జాగ్రత్త అక్క. ఎక్కడికి వెళ్తున్నావు చెప్పరా, నాన్న అడిగితే చెప్పాలి కదా. ఏంటి సార్, అప్పుడే ఊరి మీద బయలుదేరారా? నాన్న ఫ్రెండ్కి ఏదో అర్జెంట్ పని ఉందంట, అందుకే వెళ్తున్నాను. నీ పని అంటే నాకు తెలుసు కానీ నీతో మాట్లాడాలి ఉండు. అరే, ఇంకెన్ని రోజులు రా ఇలా ఖాళీగా ఉంటావు? ఖాళీగా ఉండడం నాకు సరదా ఏంటి నాన్న? మరి ఏదో ఒకటి ట్రై చేయొచ్చు కదా. నేను ట్రై చేయట్లేదని ఎలా అనుకుంటున్నావు నాన్న? మీరే కాదు, అందరు పేరెంట్స్ ఇలానే అనుకుంటున్నారు. చదువు అయిపోయింది, వీళ్ళు ఏ జాబ్కి ట్రై చేయట్లేదని. కానీ మేము ఎంత ట్రై చేసినా జాబ్ రావట్లేదని బాధ ఎలా ఉంటుందో తెలుసా నాన్న? ఇప్పుడు మీరు పడుతున్న బాధ కన్నా 100 రెట్ల బాధ మాకు ఉంటుంది. మీరు మమ్మల్ని అర్థం చేసుకోకపోయిన పర్లేదు కానీ దయచేసి తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి. అది కాదురా నాన్న, ఇంకొదిలేయండి. వాడు అందరిలా కాదు నాన్న. మీరే చూడండి, ఏదో రోజు గర్వంగా చెప్పుకుంటాడు వీడు నా కొడుకని. అంతకన్నా పుణ్యమా, కానీ వీడి మీద మాత్రం నాకు నమ్మకం లేదమ్మా. నాన్న, అవును, మీరు వచ్చిన తర్వాత నాకు ఏదో సర్ప్రైజ్ అన్నారు. ఏంటి నాన్న అది? అదేంటంటే చిట్టి తల్లి, చెప్పండి నాన్న. నీకు మంచి సంబంధం సెట్ అయిందమ్మా. అదేంటి నాన్న సడన్ గా? ఎప్పటి నుంచో మంచి సంబంధం గురించి చూస్తున్నానమ్మా, ఇప్పుడు సెట్ అయింది. అక్కకి అప్పుడే పెళ్ళింటి నాన్న. మీరు నోరు ముయ్యండి సార్, ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నాన్న. చాలా మంచి సంబంధం అమ్మా, నీ లైఫ్ బాగుంటుంది. అది కాదు నాన్న. మీ నాన్న మీద నీకు నమ్మకం లేదా తల్లి? తెస్తున్నాను అక్క, బుర్ర తినేకు. డ్రైవింగ్ లో నన్ను ఫోన్ పెట్టు. సారీ భయ్యా, చూసుకోలేదు. మీకేం కాలేదు కదా? కళ్ళు ఎక్కడ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా? సారీ చెప్తున్నాను కదా, ఎందుకు అరుస్తున్నారు? ఏంట్రా గుద్దింది కానీ నా మీద అరుస్తున్నావు? ముందు డబ్బులు తీరా. మీకేం అవ్వలేదు కదా, ఎందుకు డబ్బులు ఇవ్వాలి? అయినా రోడ్డు మధ్యలో బైక్ ఆపేసి ఫోన్ మాట్లాడుతున్నావు నువ్వు. గుద్దింది కాక ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు ఏంటి? నీ పని చెప్తాను రా. నీలాంటి వాళ్ళని చాలా మంది చూసాను కానీ నేను మాత్రం ఏమన్నా ఎవరు చెప్పుకుంటే చెప్పుకో. ఇదిగో నువ్వు అడిగింది. ఏమైందిరా అంత చిరగ్గా ఉన్నావు? నీ వల్ల వచ్చేటప్పుడు బైక్ తో ఒకటి గుద్దేశాను, వాడితో గొడవ అయింది. అతనికి ఏమైనా అయిందా? ఏం కాలేదులే. వీడింటి మా ఇంటికి వచ్చాడు. అక్క, వీడితోనే నాకు గొడవ అయింది. ఇప్పుడు మన ఇంటికి వస్తున్నా అంటే అక్కడ జరిగిందంతా నాన్న చెప్పడానికే. ఇంకా నాన్న చేతుల్లో పని అయిపోయింది. నువ్వేం కంగారు పడుకో, ముందు లోపల పద, నేను చూసుకుంటాను. అంకుల్ లోపల రావచ్చా? ఏంటి బాబు అక్కడే అయిపోయావు? లోపలరా. ఏంటి బాబు ఇలా చెప్ప చేయకుండా వచ్చావు? మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను అంకుల్. బట్టలేంటి అలా మురికి అయిపోయి? వచ్చే దారిలో స్టూపిడ్ బైక్ తో డాష్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అవునా, నీకేమైనా అయిందా? ఏం కాలేదు అంకుల్, నేను బాగానే ఉన్నాను. సరే ఉండి బాబు, మా అమ్మాయిని పిలుస్తాను. అమ్మా భాగ్య, రామ ఒకసారి ఎలా రండి. పదరా, నాన్న పిలుస్తున్నారు. నేను రానక్క. నేనున్నాను కదా, పద. తనే బాబు మా అమ్మాయి, వీడు మా అబ్బాయి. బాబు ఏదో చెప్పడానికి వచ్చా అన్నారు. అదే మ్యారేజ్ అనేది గ్రాండ్ గా కాకుండా సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెట్టుకుందాం అంకుల్. ఏమంటారు అంకుల్? అంటే బాబు నాకున్నది ఒకే ఆడపిల్ల, తన పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలని ఉంటది కదా. దానిలో ముందు అంకుల్, రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ ఏంటంటే మీరు అనుకున్నట్టు రిసెప్షన్ గ్రాండ్ గా పెట్టుకుందాం, ఓకేనా? సరే బాబు. అమ్మా భాగ్య, బాబు తాగడానికి ఏమైనా తీసుకునిరా. వద్దు అంకుల్, నేను బయలుదేరుతాను. అయ్యో ఆగు బాబు, ఎవరో బైక్ తో డాష్ ఇచ్చా అన్నారు కదా, వాడు ఎవడో చెప్పండి, మా అబ్బాయి చూసుకుంటాడు.
అరే రామ్, బాబు వచ్చేటప్పుడు బైక్ తో ఎవడో గుద్దేశాడంట, వాడు ఎవడో తెలుసుకో. వద్దులే అంకుల్, అది నేను చూసుకుంటాను. ఇంక నేను బయలుదేరుతాను. సరే బాబు, జాగ్రత్త. నువ్వు చూసిన సంబంధం ఇదేనా నాన్న? అవునరా, ఏ మీకు వీడి తప్ప ఇంకెవరు దొరకలేదా? అతనికే రా, ఆ బాబు నీలా జులాయ్ కాదు. అది కాదు నాన్న, చూడడానికైనా బాగుండాలి కదా. నువ్వు చెప్పక్క నీకు అతను నచ్చాడా? చూసావా నాన్న, అక్క కూడా నచ్చలేదు. నువ్వు నోరుమోయ్. చూడు తల్లి, నేను ఏం చేసినా నీ మంచి కోసమేరా. లేదు నాన్న, అక్క ఒప్పుకొని నేను మాత్రం ఒప్పుకోను. ఇంకో మాట నేను నోటి నుంచి చేస్తే ఇంట్లో నుంచి బయట తోసేస్తాను. ఇంత పొద్దున్నే వీడెక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావురా? పని ఉంటే చూసుకొని వస్తున్నాను ఇప్పుడే. ఏం లేదు. ఏం చేస్తున్నావురా? అడిగితే నేను పెడతాను కదా. పర్వాలేదులే అక్క. నీకేమైందిరా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తావు, కానీ ఇప్పుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నావు. నేను పెట్టకుండా భోజనం కూడా చేయవు, అలాంటిది ఇప్పుడు నువ్వే పెట్టుకుంటున్నావు. ఏం లేదక్క, అలవాటు చేసుకుంటున్నాను. జీవితాంతం నువ్వు నాతో ఉండిపోవు కదా. ఈ రోజు అంటే నువ్వు పెడతావు, రేపు నీ పెళ్ళి అయ్యాక నాకు ఎవరు పెడతారక్క? అందుకే నా పని నేను చేసుకోవడం నేర్చుకుంటున్నాను. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నిజమే కదక్క, మన ఇద్దరం జీవితాంతం కలిసి ఉండలేం కదా. అందుకే ఇప్పుడు నుండి ఒంటరిగా ఉండడం కూడా అలవాటు చేసుకుంటున్నాను అక్క. పంపిస్తాను బాబు. అరే, ఏం చేసావురా? నేనేం చేశాను నాన్న? మరి అల్లుడు గారు ఎందుకు నిన్ను కలవాలంటున్నారు? నాకేం తెలుసు నాన్న? నువ్వేమైనా చేసావని తెలియాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి. ముందు వెళ్ళరా. బామ్మర్ది నా గురించి ఎంక్వైరీ చేస్తున్నావంట. నాకెలా తెలుసని చూస్తున్నావా? ఇప్పుడు నువ్వు ఏం చేసినా నాకు తెలుస్తుందిరా బామ్మర్ది. నువ్వు ఎలాంటి వాడవని తెలుసుకోవాలి కదా. మా నాన్నకి నీ కోసం తెలియదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మరి నీకు తెలుసా? అవును, నన్ను నీ గురించి మీ నాన్న చెప్తే నన్ను భయపడ్డావా? భయం దేనికి? నేనేం తప్పు చేయలేదు. నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చిందిరా బామ్మర్ది. నువ్వు ఇంటికి వెళ్ళినా మంచి గిఫ్ట్ ఉంటుంది, వెళ్ళి తీసుకో. అలా నా కోసం కూడా బాగా తెలుసుకో. ఆ గిఫ్ట్ ఏంటి? అల్లుడిని గుర్తుంది నువ్వే అని ఎందుకు చెప్పలేదురా? ఇప్పుడు మీకెలా తెలుసు? మీ అల్లుడు చెప్పాడా? అవునరా. మావి గారు, నన్ను గుద్దింది మీ అబ్బాయి ఏదో చూసుకోకుండా డాష్ ఇచ్చేశాడు. మీ దగ్గర నిజం దాయకూడదని చెప్పేశాడు. మళ్ళీ తను ఏం కొట్టకండి. అంత మంచి ఎలా అలా మాట్లాడాలనిపించింది? వాడి కోసం మీకు తెలియదు నాన్న. మరి నీకు తెలుసా? నాకు 2 రోజులు టైం ఇవ్వమని తెలుసుకుంటాను. ఏదో అగౌరించు. హలో, ఏరా బామ్మర్ది, గిఫ్ట్ బాగుందా? ఈ గిఫ్ట్లు అవి నాకేం కొత్త ఏం కాదు. అవునా? నీకు విషయం చెప్పాలా? ఏంటది? మీ అక్కకి నాకు రేపేరా పెళ్ళి. ఏరా, మీ నాన్నని అడగడానికి బయలుదేరావా? నువ్వు చెప్పింది మీ నాన్న వినడం తెలుసు కదరా, మరి ఎందుకు రారాటం? ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? అన్నీ మూసుకొని జరిగిందంతా చూస్తూ ఉండు. అక్కకి పెళ్ళైన 2 నెలల తర్వాత. ఏంటి నాన్న, అక్కకి పెళ్ళైన దగ్గర నుంచి ఫోన్ చేయట్లేదు, ఫోన్ చేసినా తీయట్లేదు. మీ అల్లుడు అంత బాగా చూసుకుంటున్నాడు, అప్పటి నుండి మన ఇంటికి కూడా రాలేదు. నా చిట్టితల్లి ఇంకా మనతో మాట్లాడదు, మన ఇంటికి కూడా రాదురా. నిజమేలే, ఎందుకు వస్తుంది, ఎందుకు మాట్లాడుతుంది? ఇష్టం లేని పెళ్లి చేసావు కదా. అవును, మీరు చేసిన దానికి అక్క నాతో ఎందుకు మాట్లాడలేదు? నీకే కదరా వాడికి ఇచ్చి పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం లేదురా. ఏం మాట్లాడుతున్నా? నీకు ఇష్టం లేకపోవడం ఏంటి? ఇదంతా చేసింది నువ్వే కదా. నేను కాదురా, వాడే నా చేత ఇదంతా చేయించాడు. నా బంగారు తల్లి జీవితాన్ని నేను నా చేతులారా నాశనం చేసుకున్నారా. ఆపండి నాన్న, మీరు ఏం మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. దయచేసి ఏం జరిగింది చెప్పండి నాన్న. వాడిని ఒకసారి డబ్బు అవసరం ఉండి 50,000 అడిగాను. వాడు నువ్వు నేను లేనప్పుడు ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు రా. ఎవరు కావాలండి? మౌలి గారు లేరా? నాన్న బయటకు వెళ్ళారండి. ఏం కావాలి? మీ నాన్నగారు 50,000 అడిగారు, ఇవ్వడానికి వచ్చాను. అవునా? లోపలికి వచ్చి కూర్చోండి. ఉండండి, మీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇదిగోండి, అమౌంట్ కౌంట్ చేసుకోండి. సరిపోయండి. అయ్యో, నేను డ్రింక్ తాగినండి, కొంచెం వాటర్ తీసుకొస్తారా? ఉండండి, తీసుకొని వస్తాను. ఇదిగో తీసుకోండి. ఓకేనండి, నేను వెళ్తాను. సరేనండి. అతని డ్రింక్ తాగలేదు కదా. ఇదేంటి కళ్ళు తిరుగుతున్నాయి? ఆ రోజు జరిగిందంతా వీడియో తీసి నా బంగారు తల్లి వాడికి ఇచ్చి పెళ్లి చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. మరి అలాంటి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా, లేకపోతే నాకనే చెప్పొచ్చు కదా నాన్న. పోలీస్ స్టేషన్ లో చెప్పినా ఇంకెవరికి చెప్పినా సరే ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అన్నాడు రా నా కొడుకు. పరువు పోతుందని వాడు చెప్పినట్టే చేశాను రా. నా కొడుకుని వదలను నాన్న. ఇప్పుడు నువ్వు ఏం చేసినా మీ అక్క జీవితం నాశనం అయిపోద్దిరా. రామ్, నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి నాన్న? నేను ఉన్నా లేకపోయినా మీ అక్కను మాత్రం జాగ్రత్తగా చూసుకోరా. ఇప్పుడు ఎందుకు నాన్న ఆ మాటలు? అక్కడ నా బంగారు తల్లి ఎన్ని ఇబ్బందులు పడుతుందో.
ఆ రోజు జరిగిందంతా వీడియో తీసి నా బంగారు తల్లి వాడికి ఇచ్చి పెళ్లి చేయమని నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు. రామ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చిన్న పని ఉంది నాన్న, వచ్చేస్తాను. జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకరా. ఆలోచించకుండా ఎలా ఉంటాను నాన్న? నీ భవిష్యత్తు అన్న బాగుంటే నాకు అదే చాలురా. అలాగే నాన్న. త్వరగా పని చూసుకుని వచ్చారా. సరే నాన్న. భాగ్యాలరా, ఏమైందండి? ఈ షర్ట్ ఉతకమని ఉతుకావా? ఉతికానండి. మరి మరకలేంటి? రే, అసలు నువ్వు మనిషిని ఆడపిల్ల మంచి చేసుకుంటావా? నా పిల్లలు నా ఇష్టం, నువ్వెవడో చెప్పడానికి? ఏంటక్క ఇన్ని ఇబ్బందులు పడితే వీడి దగ్గర ఉండడం అవసరమా? ఇది నాకు అలవాటు అయిపోయిందిరా. ఇందుకే నువ్వెలా ఉన్నావు, నాన్న ఎలా ఉన్నారు? బాగున్నారక్క, నువ్వెలా ఉన్నావు? చూస్తున్నావు కదా. ఉండు, నీకు తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. ఇప్పుడు ఎందుకు అక్క? నువ్వు అలానే అంటావు, ఉండు తీసుకొస్తాను. సిగ్గుండాలి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడానికి. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నిజమే కదా నీ అన్నిది. ఇలా చేయడానికి సిగ్గు లేదురా? నీలాంటి వాడిని ఊరికే వదలకూడదు. ఏం చేస్తారా మీరు? నన్ను ఏం పేకలేరు. అమ్మా చిట్టండి. ఏమైంది నాన్న? ఏం లేదురా, పేడకలు వచ్చింది. కొంచెం వాటర్ తాగండి నాన్న. నా చిట్టి తల్లిని చూడాలని ఉందిరా. ఒకసారి మీ అక్క దగ్గరికి వెళ్దాం. వెళ్దాం నాన్న, కానీ అక్క మనతో మాట్లాడుతుందా? మాట్లాడకపోతే మాట్లాడే వరకు అక్కడే ఉంటాను రా, కానీ వెళ్దాంరా. సరే నాన్న, రేపు వెళ్దాం. రేపు కాదు, ఇప్పుడే వెళ్దాం పదా. అలాగే నాన్న, బయలుదేరండి. బాగా టైం అవుతుంది, త్వరగా రా. వస్తున్నానండి, నేను రెడీ. ఇంక వెళ్దామా? నాన్న, తమ్ముడు ఎలా ఉన్నారు? ఎక్కడికో వెళ్తున్నట్టుకున్నారు అక్క. మీ దగ్గరికి రా, మిమ్మల్ని చూడాలనిపించింది. నా మీద కోపం పోయిందా తల్లి? కోపం ఉండేది నాన్న, నా జీవితం ఇలా అయిపోయిందని. కానీ ఈయన చూపించిన ప్రేమ వల్ల ఆ కోపం పోయింది నాన్న. కూర్చోండి మావయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఇద్దరిని ఇలా చూస్తా ఉంటుంటే. ఉండండి నాన్న, మీ ఇద్దరికి తాగడానికి ఏమైనా తీసుకొస్తాను. సారీ బాబా, నువ్వు చేసిన దానికి నీ మీద చాలా కోపం పెంచుకున్నాను. కానీ మా అక్కల్లో హ్యాపీనెస్ చూసి ఆ కోపం మొత్తం పోయింది. నాకు కూడా ఈయన మీద చాలా కోపం ఉండేదిరా తమ్ముడు, నన్ను ఎలా చేసి పెళ్లి చేసుకున్నాడని. కానీ తర్వాత ఈయన చూపించిన ప్రేమకి నాకు ఒకటి బాగా అర్థమైందిరా. ఏంటక్క అది? మన లైఫ్ లో ఏం జరిగినా అంతా మన మంచిగా అనుకుంటే ఏ బాధ ఉండదురా. అది మంచి అయినా చెడైనా జరిగిన దాన్నే తలుచుకుంటూ అక్కడ అయిపోతే లైఫ్ లో ముందుకు వెళ్ళలేంరా. చాలా బాగా చెప్పావు తల్లి.